శ్రీ గోదాదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ యమనంపేట గ్రామం ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్ పోచారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దేవాలయం కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడ్చల్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ నూతన కమిటీ సభ్యులను సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. దేవాలయ కమిటీ చైర్మన్ నర్రి మంజుల శ్రీశైలం, డైరెక్టర్లుగా నల్లరాళ్ల శ్రీలతారెడ్డి, పోలగోని లక్ష్మణ్, పోలగోని మమత, పత్తేపు శ్రీహరి, మీసాల సుభాష్, నక్కా భాస్కర్ వీరిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు నియమించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో భాగ్యలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు సహదేవ్, మండల అధ్యక్షుడు కర్రె రాజేష్, టీం రేవంత్ అన్న సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఇటికాల కృష్ణారెడ్డి, బద్దం నరసింహారెడ్డి, నరేష్ గౌడ్, మాజీ సర్పంచ్ రాములు, మాజీ దేవాలయ చైర్మన్ పోలగోని రాజేష్, మేడ్చల్ నియోజకవర్గం ఎస్టీసీఎల్ అధ్యక్షులు సురేష్ నాయక్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, మాజీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి పెద్దలకు మంచి పేరు వచ్చినట్టు ఆ భగవంతు సాక్షిగా పనిచేయాలని చెప్పి మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. శుభాభినందనలు తెలియజేస్తూ నేను ఒకటే క్వశ్చన్ అడుగుదామనుకున్నా. మనమేమో పార్టీ చేస్తుంది అది చేసేటట్టు ఓకే, మన ఆలోచన కాడికి చైర్మన్ కాకుండా అలా రెస్పాన్స్ ఏది ఇలాగీలో లేదు. మరి ఎట్లా వాళ్ళ వీళ్ళకి అసలు నేను ఇంతకుముందు గత 15 మీటింగ్లకు వచ్చిన నో రెస్పాన్సిబిలిటీ ఫర్ చైర్మన్. ఎవరు అడుగుతారు చెప్పండి? ఎంత క్యాష్ ఉన్నది, ఏం పద్ధతి కాదు ఇది. చైర్మన్ అంటే టోటల్లీ హ్యాండింగ్ చైర్మన్ పర్సన్ ఉంటుంది. ఆమెకి ఉద్యోగం పోతుంది. మీరు ఎప్పటి కూర్చున్న వాటి రూమ్ లేదు, వాటి చైర్ లేదు, తిరుగుతా ఏం లేదు, ఎక్కలు లేవు, తిక్కలు లేవు, ఏం లేవు. వచ్చిరా, పోయిరా, తిక్కరా, ముంచిరా అంతే. ఇప్పుడు మన డిసిసి ఉపాధ్యక్షుడు పార్టీ ప్రతినిధులుగా మరియు గుడి చైర్మన్ గా మరియు ధర్మకర్తలుగా నిర్ణయించబడిన అందరికీ కూడా కృతజ్ఞతపరమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ పరిపాలన విధానానికి మాత్రమే నోచుకుంది కానీ ఇక్కడ నా అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళది ఏం నడవట్లేదు. కేవలం భాగ్యలక్ష్మి టెంపుల్ మాత్రమే ఉందిరా. ఈ భాగ్యలక్ష్మి టెంపుల్ అనేది పేరు ఎందుకు చెప్తున్నామంటే ఆమె కేవలము వన్ సైడ్ గానే పోతుంది. ఇప్పటికిప్పుడు మీకు అన్నమ్మగా కనిపిస్తుంది. నేను ఒక శాల్వ తీసుకురమ్మా 20 మంది వస్తారంటే అవిటికి నోచుకోలే, లాటికో 20 కుర్చీల్లో కూడా తెచ్చేయలే. ఇలాంటి పరిస్థితుల మేము ఈ దేవాలయాన్ని నెట్టుకొస్తున్నామంటే మాకు ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయో మీకు అన్నమ్మగా కనిపిస్తా ఉంది. ఇది కాదు, దానికంటే ముందు పోయిన భక్తులతోటి వచ్చిన చందాలు అడిగిన దానికి, చందాలు తీసుకున్న దానికి లెక్కలు కాదా ఎన్నో రకాల పంచాయతీలు అయినాయి. ఇకనున్నాయన్నా ముందు ఇలాంటి రావద్దని నేనేదో లాక్కపోతా ఉన్నాం. కానీ ఇంకా 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 ఎంత పట్టణం కనిపిస్తా ఉంది. దయచేసి పార్టీ పెద్దలకు మీ దృష్టికి తీసుకురావాలనే మేము పట్టణాలు కూడా కనిపిస్తుంది అనేది మీకు కావాలనే చూపెట్టాం. దయచేసి దీన్ని మీరు సీరియస్ గా తీసుకుని నర్నాళ్ళ శ్రీలత సత్యనారాయణ రెడ్డి గారికి, మరి అలాగే పోలగోని శ్రీకాంత్, మమతా శ్రీకాంత్ గౌడ్ గారికి, మరి అలాగే పోలగోని లక్ష్మణ్ గౌడ్ గారికి, మరి భాషా యాదవ్ గారికి, మరి అలాగే పత్తేపు శ్రీహరి గారికి, మరి మీసాల సుభాష్ గారికి. మరి ఈ కమిటీ 2 సంవత్సరాలుగా కొనసాగబడుతుంది. మరి ఇప్పుడు పెద్దలు ఎన్నో తీరుగా మాట్లాడారు. ఈ కమిటీ రావడానికి గత 3-4 నెలల నుంచి ఎంతో ముందుగా ఈ కమిటీని అభినందిస్తూ మరి ముందుగా మాజీ సర్పంచ్ రాములు గారు చెప్పినటువంటి నేను చైర్మన్ గారిని ఒకటే కోరుతున్నాను. మరి మీ మొదటి సమావేశంలో మరి చైర్మన్ గారికి మరి కమిటీ మెంబర్లు కూర్చోవడానికి ఒక రూమ్ ఏర్పాటు చేయడానికి తీర్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కానీ, మరి అలాగే మన ఈ రోజు జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈ గుడి 8వ డివిజన్ పరిధిలో ఉంది. 8వ డివిజన్ ప్రతి ఒక్క వార్డులో ఉన్న ప్రతి ఒక్క గ్రామం కూడా దీని మీద హక్కు ఉంటుంది. కానీ ఆనాటి నుంచి కూడా ఎమ్నంపేట విలేజ్కే ఇస్తున్నారు కాబట్టి ఇప్పటికి కూడా ఎమ్నంపేట విలేజ్ వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. కాబట్టి ఇక్కడ సమన్వయం లోపిస్తుంది, సమన్వయం లేకుండా పోతుంది. అందరూ కూడా అధికారులు
ఇక్కడ ఉన్న పాలక మండలి ఇద్దరు సమన్వయంగా పోతేనే ముందుకు గుడి డెవలప్మెంట్ అవుతుందని నేను తెలియజేస్తున్నాను. ఆఫీసర్లు అయినా సరే, నా మిత్రులు శ్రీశైలం కూడా చెప్తున్నా, ఏడున్నా పబ్లిక్ లా కాకుండా మనము ఈ గుడిని ఎట్లా డెవలప్మెంట్ చేయాలి. డోనర్స్ కూడా గుడి ఒక అకౌంట్ ఉంటుంది, దానికి స్కానర్ పెట్టి ఆ స్కానర్ లో వేసిన డబ్బులతోని ఈ గుడిని డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటది. ఎవరి పర్సనల్ అకౌంట్లలో వేసుకోకుండా మనము ఈ దేవాలయాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి, ఏది కూడా లెక్కలు కూడా మీరు ఎంతమందికి గల్లాలు తెలిసినప్పుడు మీరే చేసుకున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి మా డివిజన్లో ఉన్న మా పెద్దలను కూడా మిగతా వాళ్ళని కూడా పిలిచి గల్లా ఓపెన్ చేసి లెక్క చూసి అన్ని లెక్క పత్రాలు అన్ని చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఈ గుడికి డెవలప్మెంట్ కూడా 50 లక్షలు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇంకా కూడా ఇన్ఛార్జ్ మంత్రి కోటలో వచ్చిన మా దేశానికి చెప్పి పెద్దలందరం పోయి కూడా ఇంకో 50 లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఈ గుడిని డెవలప్మెంట్ చేద్దామని తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు దేవుని మీద ధ్యాస ఉండాలి. ఒక వ్యక్తి మీద పగలు కక్షలు ఉండకూడదు. మనము ఎల్లకాలం ఇక్కడ ఉంటాం, మన దేవుడు మనం ఇక్కడనే ఉంటాం. ఆఫీసర్ వస్తుంటారు పోతుంటారు, వాళ్ళతో ఉన్నప్పుడు మంచిగా చేయించుకోలేం, మంచిగా చేయకపోతే మనం ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. అంతే తప్ప వేరే ఆలోచన, వేరే కక్షలు పగలు కేసులు ఇవన్నిటి పోకుండా ప్రతి ఒక్కరం కూడా సమన్వయంగా నడుచుకుందామని తెలియజేసుకుంటూ, ఈ గుడికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇప్పుడే శ్రీకాంత్ రెడ్డి గారు కానీ రాజేష్ గారు కానీ చెప్పారు, డొనేషన్లు మనం ఒక చిన్న ఊళ్ళో పోషమ్మ గుడి కడితే, కాటమయ్య గుడి కడితేనో, బీరప్ప గుడి కడితేనో మనం చందాలు వసూలు చేస్తాం. ఇంకా ఎవరైనా మీ బంధువులు కానీ మీరు కానీ ఎవరైనా సన్మానించుకోవచ్చు. స్టేజ్ పైకి వచ్చి మీ సత్కారాన్ని కోరుతున్నాం. లక్ష్మణ్ గౌడ్ మాజీ సాదేవ్ లక్ష్మణ్ గౌడ్ కు భాషమని దర్శన్ ఎక్స్ చైర్మన్ కొలమన్ రాజేష్ గారు, నేను ఫోటో దిగాలి. మాస్టరే కదా సన్మానిస్తున్నారు. అందరు వచ్చిరా డెవలప్ చేయాలి. సుభాష్ కేఆర్ గారిని భోజనాలు చేసుకుంటాం. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు, చిన్నలకు, పార్టీ కార్యకర్తలకు, ఇంకా మిగతా స్వామి చైర్మన్ గా ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అహర్నిశలు కృషి చేస్తామని చెప్తున్నాము. ఇక్కడ గుడికి సంబంధించిన నిధులు కానీ, మిగతా ఆదాయం కానీ, వస్తు రూపేణ, ధన రూపేణ ఏదైనా సరే గుడికే సొంతమయ్యేలా అభివృద్ధి పదంలో ఉంటాం.
గుడికి సంబంధించి ఇంకా మిగతా అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటట్టుగా మా వంతు సహకారం మేము చేస్తాం. ఈరోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. 18వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి మొదలు కాబోతున్నాయి. బుధవారం రోజు 9 గంటలకు బలిపీఠం ప్రతిష్టాపన ఉంది. మధ్యాహ్నం 11 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంది. ఆ కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీర్వాదాలు పొందగలరని కోరుకుంటున్నాను.